దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహ ఆశస్సులతో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి విజయయాత్ర మహోత్సవ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గుంటూరు సంపత్ నగర్లో శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం నందు ఘనంగా జరుగుతుంది. మహా తపస్సంపన్నులు 36వ శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు ఇరువురు గుంటూరు జిల్లాకు చెందిన వారు కావటం విశేషం. గురుదేవుల అనుగ్రహంతో ప్రప్రథమంగా విధుశేఖర భారతి మహాస్వామి వారు విజయయాత్రకు వచ్చుచున్నారు. 21వ తేదీ సాయంత్రం మహాస్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభయాత్ర జరుగుతుంది. 4 రోజుల పాటు స్వామివారి అనుగ్రహ కటాక్షముచే లోక కళ్యాణం కొరకు చతుర్వేద వాహనము, వేద సభలు, నవ చండీ యాగము నిర్వహిస్తారు. సనాతన వైదిక ధర్మ ప్రచారం పరిరక్షణకై విధుశేఖర భారతి స్వామి విజయయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్ష సభ అధ్యక్షులు గబ్బిట శ్రీరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయయాత్ర మహోత్సవ విశిష్టతను వివరించడం జరిగింది. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు ఆర్ లక్ష్మీపతి పాల్గొన్నారు. సభ 1924 సంవత్సరంలో స్థాపింపబడి 2024 సంవత్సరంతో శతవర్షములు పూర్తి చేసుకున్న శుభ సందర్భ వేళ శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు పట్టణానికి 21వ తారీఖు సాయంత్రం, అంటే రేపు సాయంత్రం సుమారు 6:30-7 గంటల తర్వాత వస్తారు. వచ్చి 22వ తారీఖు ఇప్పుడు మేము ఈ శుభ సందర్భంలో చతుర్వేద హవనాలు, ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలని మేము హవనం చేస్తూ ఉన్నాం. ఇది గుంటూరు చరిత్రలో ఇంతవరకు కూడా చతుర్వేదాల యొక్క హవనము, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు జరపబడలేదు. ఇది మొదటిసారి ఈ శుభవేళ జరుపుకుంటూ ఉన్నాం. దీనికి తోడుగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు సన్యాస స్వీకార దీక్ష తీసుకొని 50 సంవత్సరములు నిండినవి కాబట్టి ఇవి సువర్ణ మహోత్సవాలుగా కూడా మేము శృంగేరి పీఠం వారు జరుపుతూ ఉన్నారు. దానిని కూడా పురస్కరించుకొని మేము ఈ యొక్క వేద హవనాలని ప్రత్యేకంగా జరపడం అనేది చేస్తూ ఉన్నాం. ఇది 100 సంవత్సరాల్లో కూడా ఇది ఈ సంవత్సరమే ఈ విధంగా చేయటం ఒకటి. తరువాత ఈ యొక్క సువర్ణ భారతీ మహోత్సవాలు శతవర్ష వేడుకలకు వచ్చేటటువంటి సుమారు 200 మంది పండితులకి, అంటే మా గుంటూరు జిల్లా సభలో ఎవరైతే పరీక్షలు ఇచ్చి పట్టాలు తీసుకున్నారో వారందరికీ కూడా మేము ఈ సువర్ణ బహుమానం చేస్తాం. వారి యొక్క ఘన క్రమ మూలం యొక్క పట్టాలు తీసుకున్న వారికి, అంటే వేదాధ్యయనం సంపూర్ణంగా చేసినటువంటి వారికి మేము సువర్ణ బహుమానం చేసి వారికి పట్టుబట్టలు, వారి సతీమణులకు పట్టుచీరలు పెట్టి స్వామివారు, అంటే ఇది శ్రీ 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 రామచంద్రేంద్ర యతీశ్వరులు గుంటూరులో 9 తాలూకాలు ఉండేవి. గుంటూరు జిల్లాలో గుంటూరు మండలం అనేవారు ఇదివరకు 100 సంవత్సరాల పూర్వం 9 తాలూకాల్లో కలిపి ఇద్దరు వేద పండితులు ఉండేటటువంటి నేపథ్యంలో వారు ఈ సభని స్థాపించి అపర మత్స్యావతారులుగా శ్రీ మహాస్వామి కంచి మహాస్వామి వారి చేత పేరు పొందినటువంటి వారు ఈ యొక్క సభను స్థాపించారు. వారి యొక్క చిత్రం కూడా వేసి ఒక సిల్వర్ డాలర్ అనేది మేము ఈ వచ్చేటటువంటి పండితులకి స్వామివారి చరిత్రలు ఇవన్నీ కూడా పుస్తకాలుగా వేయించి ఇవన్నిటిని కూడా వితరణ చేస్తున్నాం. దీని యొక్క ఈ సభా వైభవం గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా ఇక్కడ పట్టా తీసుకున్నారు. వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు 1951వ సంవత్సరంలో ఇక్కడ ఈ జిల్లా సభ నుండి పట్టా తీసుకొని ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నటువంటి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు, వారి తండ్రి గారైనటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, వారు విద్యారణ్య పండితులు ఈ యొక్క సభలో. వారి తండ్రి గారు మళ్ళీ రామగోపాల అవధాని గారని ప్రస్తుతం 94 సంవత్సరాలు ఉన్నటువంటి వయోవృద్ధుడైనటువంటి పండితుడు కూడా ఈ యొక్క సభలో క్రమాంత స్వాధ్యాయిగా ఉన్నారు. వారు ఇట్లాంటి వైభవమైనటువంటి ఈ సభకి శతవర్షాలు జరగటం అనేది, అది కూడా సువర్ణ
భారతీ మహోత్సవాల్లో భాగంగా చేయటం అనేది మా అందరి యొక్క పూర్వజన్మ శుభాకృత ఫలప్రదం అని అనుకొని మేమందరం కూడా అందరూ కార్యకర్తలు ఇక్కడ ముఖ్యంగా అంటే పేరున చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి అహర్నిశాలు శ్రమించి వేద పురుషుడికి మనం ఒక సేవ చేయాలి అని అంటారు. ఎందుకు చేయాలి అని అంటే ఒక శృతి వాక్యంలో శివో వేదాహ వేదా శివ వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేద విద్య జరిపేటటువంటి వారిని మనం వారిని కాపాడుకుంటూ వారిని గౌరవించుకుంటే మనకు కూడా ఈ యొక్క వేద ఫలం అంటే ఏదైతే ఉంటుందో సర్వోత్కృష్టమైనటువంటి ఫలాలను ఇస్తుంది. ఎందుకంటే వేదం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యస్య భవ్యం అన్నారు. అంటే వేదమే అన్నింటికీ మూలం. జరిగినది, జరుగుతున్నది, జరగబోతుంది కూడా అంతా ఈ వేదాల నుండే వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి ఈ యొక్క మాధ్యమాలన్నీ కూడా పూర్వం ఉన్నవే. పుష్పక విమానం అంటే ఏరోప్లేన్ ఉంది. అట్లాగే ఇవన్నీ కూడా దూరదృష్టితో చూశారు మునులు ఋషులు అని అంటారు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఈ మాధ్యమాల ద్వారా చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి అణువు కూడా అంటే ఈ యొక్క సృష్టి చేసేటప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది పరబ్రహ్మ యొక్క ఆదేశానుసారం బ్రహ్మ అంటే వేదాలని సృష్టించాడు. అంటే భూమిని సృష్టించాడు. అట్లా ఒక్కొక్క మాటని చెప్తూ ఆ యొక్క పదార్థాన్ని కూడా సృష్టించడం జరిగింది అనేటటువంటి దానికి అంటే ఎటువంటి సంకోచం లేకుండా మనందరం నమ్మవలసిందే. ఎందుకని అంటే నిప్పులో చేయబెడితే కాలుతుంది అంటారు. మనం పెట్టి చూస్తామా? చూడం. పెద్దలు చెప్పారు అది కాలుతుంది అనేటటువంటి ఒక భావన. ఇవన్నీ కూడా వేదానికి ఈ యొక్క వేదం ఈ ప్రపంచానికి మొత్తానికి మూలమైనటువంటి ఈ వేదాన్ని మనం గౌరవించుకోవాలి. దాని ఫలితంగా మనందరం కూడా ఇంతే కాకుండా స్వామివారు వస్తున్నటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారు వస్తున్న శుభ సందర్భంలో 22వ తారీఖు సాయంత్రం మనం గురువందనం అనే కార్యక్రమం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టాం. అది అందరూ కూడా పౌరులందరూ, గుంటూరులో ఉన్నటువంటి పౌరులందరూ, ఒక్క బ్రాహ్మణులే కాదు అందరినీ కూడా అంటే సర్వే జనా సుఖినో భవంతు అంటుంది వేదం. అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆశీర్వచనములు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే 23వ తారీఖున అంటే 22వ తారీఖు ప్రొద్దుటపూట 2 వేద పూర్ణాహుతులు అవుతాయి. ఋగ్వేదము అథర్వణ వేదముల యొక్క పూర్ణాహుతి. 23వ తారీఖు యజుర్వేదం సామవేదముల యొక్క పూర్ణాహుతి స్వామివారి దివ్య సమక్షంలో జరుగుతాయి. అదే 23వ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ వేదసభ, పండితుల యొక్క పాండిత్య ప్రకర్ష, తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ, ఈ పండితులకి సువర్ణ సత్కారం, వేద పండితులకు పట్టుబట్టలు, వారి సతీమణులకు వేద పట్టుచీరల బహుమానం చేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తిపూర్వకంగా ఇది చేస్తూ ఉన్నాం. దీనంతటి కూడా గుంటూరు ప్రజలు గర్తపురి అని అనేవారు. ఆ గర్తపురి ప్రజలందరూ కూడా ఇటువంటి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి అంటే భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఇద్దరూ కూడా గుంటూరు జిల్లాకు చెందినవారే. ఇందులో ఇందాక పట్టాలు తీసుకున్నాను. వారి యొక్క తాతలు ముత్తాతలు కూడా ఈ గుంటూరు జిల్లా ప్రాంతం వారు అవటం, వారికి మన మీద ఉండేటటువంటి అశేషమైనటువంటి ప్రేమానురాగాలతో కృప చూపించడానికని వస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సువర్ణ భారతి మహోత్సవాల్లో మేము ఎప్పుడైతే సువర్ణ సత్కారం చేద్దామనుకున్నామో అదంతా కూడా దానికి కావాల్సిన బంగారాన్నంతాన్ని కూడా శృంగేరి శారదా పీఠం వారు కర్ణాటక నుండి తీసుకొని వచ్చి వీళ్ళందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క కృపా కటాక్షాలు వేదం పట్ల, ఈ వేద సభ పట్ల ఉన్నదానికి వారు ఆ విధంగా మనందరినీ కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క ఆశీపూర్వక వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సినదిగా ప్రార్థిస్తూ నమస్కారం. ఇంత గొప్ప కార్యక్రమం జరగటం ఈ గుంటూరు ప్రజల యొక్క అదృష్టం. ఈ జిల్లాలో స్వామివారి రావటం 100 సంవత్సరాల ఈ వేద చేయటం గొప్ప అదృష్టం. ఈ అదృష్టాన్ని ఎవరు మిస్ అయినా కూడా జీవితంలో చాలా మిస్ అవుతారు. ముఖ్యంగా 22 సాయంత్రం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువందన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ స్వామివారు గుంటూరులో ఈ రాష్ట్రంలో ప్రజలను ఉద్దేశించి ఆశీస్ ప్రసంగం చేస్తారు. వారందరూ కూడా పాల్గొని శారదామ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు కూడా కోరుతున్నాం.